కావలి అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని రామారావు తెలిపారు. శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఐ లవ్ మై కావలి ఐకాన్ ప్రదేశాన్ని తిలకించారు. మహనీయుల చిత్రపటాలు, గత శాసనసభ్యుల చిత్రపటాలను చూసి అద్భుతమని కొనియాడారు. అధ్వానంగా ఉన్న ముసునూరు రోడ్డు పనులు చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్న కృష్ణారెడ్డి భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తాడని, కావలిని కనకపట్నం చేస్తాడని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. మీకు కావాల్సింది మీ ముందుకు వచ్చాం, మీరు అభివృద్ధి నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరు ఫ్రీ గారు ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామం అంటే ఈ రోజు ఈ రికార్డులో పొందుపరిచినటువంటి విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను వాళ్ళ ద్వారా కూడా ఎమ్మెల్యేగా నేను కూడా కాపీ తీసి పెట్టుకుని వీటన్నిటిని కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా 4వ అంశం, మీ వ్యక్తిగతంగా మీ ఇక్కడ చాలా వేస్తున్నారు, లేదంటే ఇక్కడ పూల తోటలు వేస్తున్నారు, ఇక్కడ ఇంకా రకరకాల కూరగాయలు వేస్తున్నారు. మీరందరూ కూడా స్ప్రింక్లర్స్ కావాలి, మీకు కావాల్సినట్టు తిప్పల సేద్యం ఇక్కడ నడుస్తుంది, లేదంటే ఇంకా రకరకాల వ్యవసాయాలు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వ్యక్తిగతాలు నేను మామిడి తోట వేస్తా, ఆ గుంట తోటానికి ఖర్చు కావాలా, ఖర్చు ఉన్నారు చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ చేత డబ్బులు ఇస్తారు, మనకు మిగులుతుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఎవరైతే పొలాలు ఉన్నాయో, నా పొలాల్లో నేను 5 ఎకరాల్లో మామిడి తోట వేయాలనుకుంటున్నాను, నాకేమైనా ఉపాధి హామీ ద్వారా నాకు అవకాశం కల్పిస్తారని మీరు అడగండి. ఉపాధి హామీ వాళ్ళు ఇమీడియట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గా నివేదికలు పంపుతారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో మీరు సంప్రదిస్తే వాళ్ళు సబ్సిడీ వస్తుంది, గుంటలకు డబ్బులు ఇస్తారు. 3 సంవత్సరాలు ఆ మామిడి చెట్లు పెంచుకునే దానికి ఖర్చులకు డబ్బులు ఇస్తారు. పంట చేతికి వచ్చేంత వరకు కూడా మీకు అండగా ఉంటారు. అదేవిధంగా సెరికల్చర్ ఉంది, ఇక్కడ కూరగాయలు పండుతున్నారు. వీటన్నిటి కూడా వివిధ డిపార్ట్మెంట్లు అన్ని కూడా అనుసంధానం చేస్తూ ఎక్కడ ఉపాధి హామీ ద్వారా పేదలు కూలి వాళ్ళ చేత పనులు చేయించడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా చూస్తారు. అందుకని ఇటువంటి సౌకర్యాలను కల్పించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో రామకృష్ణ, లేదంటే రంగారావు, లేదా ఇంకొక తాతయ్య, ఇంకొక ఆయన కాదు, రవీంద్ర కాదు, అందరూ ఆలోచించండి. మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు అడగండి, అడిగి చేపించుకోండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, గంట కాదు 2 గంటల అధికారులు ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఉండేది మనకు సేవ చేయడానికి, ఈ కాలం కోసం వాళ్ళు వచ్చిన వ్యక్తులు కాబట్టి ఉంటారు. అన్ని అర్జీలు ఇచ్చి దగ్గరుండి బుక్కులు రాపిచ్చి పైనుంచి ఇంటికి వెళ్ళండి. ఈ రోజు మీరు చేసే అలసత్వం సంవత్సర పాటు మీరు నష్టపోయే పరిస్థితి వస్తావు. కాబట్టి పైనుంచి మీకు కావాల్సిన విషయాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ గారు తెలియజేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తుమ్మల పంట ఈ రోజు గత 8 సంవత్సరాల నుంచి కావలి ప్రజలని తుమ్మల పంట రోడ్డు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. కానీ మన అందరం శాంతి కాముకులు, నిజంగా శాంతి కాముకులు లేదు. అదే ఇంకొక ప్రాంతంలో కడప, ఇంకా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే ఈ రోజు రోడ్డు మీద దండాల రూపంలో అట్టడి కూర్చుండే ఉన్నటువంటి రోడ్డును చూసి, కానీ మనం ఇప్పుడు కూడా భరిస్తున్నాం తప్ప, బాధలు అనుభవిస్తున్నాం తప్ప, ఏ రోజు కూడా ప్రజలెత్తి మాత్రాన్ని సౌమ్యులందరినీ ఆనందింపజేయడం కొరకు రేపు 1వ తేదీన, సెప్టెంబర్ 1వ తేదీన మీ అందరి సమస్యలు నేను ఆనాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవడం లేట్ అయింది. ఆనాడు ముఖ్యమంత్రి చేత కూడా అక్కడ లోన్ దగ్గర సెంటర్లో కూడా చెప్పించా ముఖ్యమంత్రి చేత. కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించి ఈ రోజు 9 రోడ్లు సెప్టెంబర్ 1వ తేదీన కాంట్రాక్టర్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. గతంలో శంకుస్థాపన అంటే శిలాఫలకం, ఇక్కడ శిలాఫలకం కాదు. ఆ రోజు వర్క్ బిగిన్ చేస్తున్నాం. కావలిలోని అంబేద్కర్ కాలనీ మొదలుకొని తుమ్మలపంట రోడ్డు సెంటర్లో నుంచి ఇటువైపు నుంచి కొన్ని మిషన్ వేసి, అటువైపు నుంచి కొంచెం మిషన్ వేసి అన్ని కూడా స్టార్ట్ చేసి మీ కళ్ళల్లో ఆనందం కోసం మీకు ఎదురొచ్చి కావలిలో అంబేద్కర్ ఎదురుగా పాదయాత్ర రూపంలో కావలిలో దాదాపు 2,000 మందితో పాదయాత్ర ప్రారంభించి మీ ఆనందం కోసం, మీకోసం మీరు ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్డు మీద మీరు కష్టపడ్డారు. ఒక్క రోజున గుంటలమైన రోడ్డు మీద పాదయాత్ర చేస్తే ఆ నృత్యంగా మాకు తెలుసుద్దని చెప్పడాని కోసం, మీకు సంఘీభావం కోసం రేపు 1వ తేదీన పాదయాత్ర చేస్తున్నా. ఆ పాదయాత్ర చేసి మన 7 పంచాయతీలకు సంబంధించిన మహిళా చేత
పైలాన్ నేను ఓపెన్ చేయడం లేదు. 325 మంది మహిళల చేత ఆ రోజున పైలాన్ ఓపెన్ చేసి ఆ రోజు వర్క్ బిగిన్ చేస్తాం. 2 రోజులు కలిగించి అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 31, 2024 సంవత్సరం ముగింపు రోజున కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ కొత్త సంవత్సరానికి నూతన ఉత్సాహాన్ని సేకరిస్తూ జనవరి 1వ తేదీ సంబరాన్ని కావలి తొంగలపంట రోడ్డు మీద జరుపుకునేదానికి చేతులు కట్ చేసుకునేదానికి రోజుని ప్రారంభిస్తానని కూడా మీకందరికీ కూడా హామీ ఇస్తూ మీ ప్రోత్సాహం, మీ ధైర్యం, మీ నేర్పు నా వెనక ఎప్పుడు అండగా ఉన్నంత కాలం దేనికైనా నేను సిద్ధపడతానని, మీకోసం ఎవరితోనైనా పోరాడతాను. కావలి యొక్క గౌరవాన్ని, కావలి యొక్క వ్యక్తిని కాపాడేదంటే నిరంతరం కావ్య కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.